నమస్తే. ట్రాన్స్‌జెండర్‌ల గురించి, ఎల్‌బీజీటీ వాళ్ళ గురించి మన సుప్రీంకోర్టు వాళ్ళు ఒక 2 మంత్స్ బ్యాక్ ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందండి. పాపము ఎల్‌జీబీటీ వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు సమాజంలో అనేక సంవత్సరాల నుంచి వాళ్ళ హక్కుల కోసమై, వాళ్ళ మ్యారేజెస్ లీగలైజ్ కోసమై పోరాడుతూ ఉన్నారు. ఫస్ట్ మనము అసలు ఎల్‌జీబీటీ అంటే ఎవరో ఒక్కసారి మనం అవగాహన కల్పించుకుందాము. ఎల్ అంటే లెస్బియన్స్ అండి. లెస్బియన్స్ అంటే మహిళలు. ఈ మహిళలకు మహిళల పట్లనే ఆకర్షణ ఉంటుంది. తర్వాత జీ అంటే గేస్, పురుషులు. వీరికి పురుషులకు పురుషుల పట్లనే ఆకర్షణ ఉంటుంది. బి అంటే బైసెక్షువల్స్. బైసెక్షువల్స్ అన్నప్పుడు వీరికి తమ సెక్స్కు సంబంధించిన అంటే పురుషులకు పురుషుల పట్ల మరియు స్త్రీల పట్ల ఆకర్షణ, స్త్రీలకు స్త్రీల పట్ల మరియు పురుషుల పట్ల ఆకర్షణ ఉంటుంది. ట్రాన్స్జెండర్స్ అంటే వారి దేహము పురుషులు కానీ వారి భావనలు, ఆలోచనలు అన్నీ కూడా మహిళలుగా ఉంటారు. లేదా వారి దేహపరంగా వారు స్త్రీలే కానివ్వండి, వారి ఆలోచనలన్నీ కూడా పురుషులకు సంబంధించినటువంటి ఆలోచనలు, పురుషులకు సంబంధించినటువంటి ఎమోషన్స్ ఉంటాయి. కాబట్టి వీళ్ళను ట్రాన్స్జెండర్స్ అని చెప్పేసి అంటారనమాట. సమాజంలో వీళ్ళు చాలా తక్కువగా చూడబడే వాళ్ళు. వీరికి సంబంధించి సెక్షన్ 377 ఐపీసీ కూడా ఉండేది. అంటే అసహజమైన శృంగారం చేస్తే చక్కటి మంచి శిక్షలు పడే అవకాశం ఉండేది. మంచి శిక్షలు అంటే భయంకరమైన శిక్షలు, ఎక్కువ కాలం శిక్షలు పడే అవకాశం ఉండేది. కాబట్టి ఎంతో అణచివేతకు అంటే వాళ్ళు చేసిన పాపం కాదు, వాళ్ళకు ఉండేటటువంటి హార్మోన్స్ ప్రభావం వల్ల వాళ్ళు ఆ రకంగా మారారు. వీళ్ళెంతో వివక్షకు లోనవుతూ ఉండేవాళ్ళు. అలాంటి సెక్షన్ను వీళ్ళెంతో పోరాడి కోర్టులను ఆశ్రయించిన తర్వాత ఆ 377 సెక్షన్ను కొట్టివేయడం జరిగింది. ఆ కొట్టివేయడం జరిగిన తర్వాత ఈ ఎల్‌జీబీటీలు కొంత ఊపిరి పీల్చుకున్నారండి. అంటే వారు ఇంకా క్రిమినల్గా వాళ్ళు కోర్టులకు వెళ్ళేటటువంటి అవకాశం లేదు. తర్వాత వాళ్ళ హక్కుల కోసమై మళ్ళా సుప్రీంకోర్టు వరకు వెళ్ళారనమాట. దీనికి సంబంధించి 2014 సంవత్సరంలో నల్సా జడ్జిమెంట్ అని వచ్చింది. నల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అన్న జడ్జిమెంట్ వచ్చిందనమాట. దీంట్లో సుప్రీంకోర్టు వాళ్ళు ఏమని చెప్పారంటే ఈ ట్రాన్స్జెండర్స్ కానివ్వండి, ఎల్‌జీబీటీ పీపుల్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా చట్టం ముందు సమానమే. రాజ్యాంగం ప్రసాదించినటువంటి అన్ని రకాల హక్కులు, అన్ని రకాల కాన్స్టిట్యూషనల్ రైట్స్, అన్ని రకాల మానవ హక్కులు కూడా వీళ్లకు కూడా వర్తిస్తాయి. వీరిని సమాజంలో గౌరవంగా చూడాలి. వీరిని సాంఘికంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డ వర్గాలుగా గుర్తించాలి. ట్రాన్స్జెండర్స్కు ట్రాన్స్ అనేటటువంటి ఒక కాలంను ప్రతి డాక్యుమెంట్స్లో కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పడం జరిగింది. దాంతోపాటు వీళ్లకు సంబంధించిన విషయాలలో వీళ్ళ ఆపరేషన్స్కు సంబంధించి అంటే సెక్స్ మార్పిడి ఆపరేషన్లకు సంబంధించి గవర్నమెంట్ వాళ్ళు ఉచితమైనటువంటి సౌకర్యాలు కల్పించాలి. వీళ్ళ పట్ల అమానుషంగా, అమానవీయంగా ప్రవర్తించడానికి వీలు లేదు. వాళ్ళు కూడా అందరితో పాటు సమానమేని నల్సా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఇంకా ఎల్‌జీబీటీలు ఊపిరి పీల్చుకున్నారు. వాళ్ళకు కూడా అన్ని హక్కులు, మిగతా మనుషులకు ఉండేటటువంటి హక్కులన్నీ కూడా వాళ్లకు ఉన్నాయి. అది ఉద్యోగపరంగా కానీ వృత్తిపరంగా కానీ ఉన్నాయని చెప్పేసి గుర్తెరిగారు. తర్వాత కొంతకాలానికి ఏమైందంటే ఈ ఈక్వల్ సెక్స్ పీపుల్ వివాహం చేసుకుంటే ఆ వివాహాన్ని లీగలైజ్ చేయాలని చెప్పేసి కోర్టును ఆశ్రయించారు. అంటే స్వలింగ సంపర్కులు వివాహం చేసుకుంటే దాన్ని లీగల్ వివాహంగా, చట్టబద్ధమైన వివాహంగా పరిగణించాలి అని ఎల్‌జీబీటీలు కోర్టును ఆశ్రయించారు. కోర్టును ఆశ్రయించినప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చెప్పారంటే ఈ సేమ్ సెక్స్ పీపుల్ మధ్య ఉండేటటువంటి వివాహాన్ని చట్టబద్ధమైన వివాహంగా మేము పరిగణించలేము అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే వివాహాలకు అగనెస్ట్ కాకుండా దానికి చట్టబద్ధత లేదు అని సుప్రీంకోర్టు వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా దీని గురించి వాళ్ళు ఏ రకమైన పోరాటాలు చేస్తారో ఆ విషయం మనం గమనించుకోవాలి. కనుక ఈ ఎల్‌జీబీటీలకు అన్ని హక్కులు ఉన్నాయి ట్రాన్స్జెండర్లకని 2014లో జడ్జిమెంట్లో చెప్పారు. కాబట్టి ఇక్కడ మనకు ప్రేక్షకులు అడిగిన ప్రశ్న, మాకు ఆస్తి హక్కులు ఉన్నాయా అని అడిగారు. తప్పకుండా ట్రాన్స్జెండర్ పీపుల్స్కి అందరికీ కూడా ఆస్తి హక్కులు కల్పించడం జరిగింది. వాళ్ళు కూడా రాజ్యాంగబద్ధంగా వచ్చేటటువంటి అన్ని రకాల హక్కులకు కూడా వాళ్ళకు అర్హులని చెప్పడం జరిగింది. అంటే ఆర్టికల్ 14, ఆర్టికల్ 21, ఆర్టికల్ 15, ఆర్టికల్ 19 వీటినన్నిటిని కూడా అనుసరించి వాళ్ళందరికీ కూడా అర్హత ఉన్నదని చెప్పింది. కాబట్టి ఆస్తి హక్కులు ఈ ట్రాన్స్జెండర్ పీపుల్కు వారి మిగతా కుటుంబ సభ్యులు, మిగతా అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలతో పాటు ఆస్తి హక్కులు వీళ్ళకు నిరభ్యంతరంగా వస్తాయండి. ఓకే.